ఎక్కువగా తాగి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న మహిళ. నీటి మత్తు లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త సుమ. ప్రస్తుతం రోజు నిద్ర లేచిన వెంటనే నీరు తాగడమే కాదు, రోజు 4 లీటర్ల నీరు తాగమంటూ వార్తలు ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అమలు చేయాలని కోరుకుంది. 40 ఏళ్ల మహిళ నిద్ర లేచిన వెంటనే దాదాపు 4 లీటర్ల నీళ్లు తాగింది. తరువాత ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై అపోలో హాస్పిటల్లోని న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అనేక విషయాలను పంచుకున్నారు. ఎక్కువ మొత్తంలో నీరు తాగడంతో ఆ మహిళ తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతుందని పేర్కొన్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే తగిన మొత్తంలో నీటిని తాగడం వలన శరీరం నుంచి అన్ని వ్యర్థాలు తొలగిపోతాయని డాక్టర్ కుమార్ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో వెల్లడించారు. డాక్టర్ కుమార్ బాధితురాలు గురించి మాట్లాడుతూ, నీరు తాగిన కొన్ని నిమిషాల తరువాత ఆమెకు అసలు ఏం జరుగుతుందో తెలియని స్టేజ్కు చేరుకుందని, గందరగోళంగా అనిపించడం ప్రారంభించిందని, ఆ తరువాత మూర్ఛ వచ్చి స్పృహ కోల్పోయిందని చెప్పారు. ఆ మహిళ ఏ వ్యాధి బారిన పడిందో రోగ నిర్ధారణలో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆమె నీటి మత్తు బారిన పడిందని, అంటే వాటర్ పాయిజనింగ్ బారిన పడినట్లు వెల్లడించారు. రక్త పరీక్షలో తమ అనుమానాన్ని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఆమెకు సిరం సోడియం స్థాయిలు 110 ml ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. నీటి మత్తు అంటే ఏమిటి? నిపుణుల అభిప్రాయ ప్రకారం అవసరం లేకుండా నీరు తాగడం వల్ల నీటి మత్తు ఏర్పడుతుంది. అప్పుడు తీవ్రమైన రసాయన సమతుల్యతలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే శరీరానికి చెమటలు పట్టడం లేదా మూత్ర విసర్జన చేయడం ద్వారా కూడా సహజంగా నీరు శరీరం నుంచి బయటకు వెళ్ళదు. ఎక్కువ నీరు తాగడం వల్ల రక్తం పలచన అవుతుంది, శరీరంలోని ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. ఇది సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ అసమతుల్యతకు దారితీస్తుంది. ఫలితంగా నీరు శరీర కణాల్లోకి వెళ్ళి వాటిని ఉబ్బెలా చేస్తుంది. మెదడు కణాలలో ఎక్కువ నీరు చేరుకుంటే మెదడుపై ఒత్తిడిని పెరుగుతుంది, మెదడుని ప్రభావితం చేస్తుంది. అప్పుడు అవగాహన, కదలిక, ప్రవర్తనలో మార్పులకు దారితీస్తుంది. ఒక్కొక్కసారి నీటి మత్తు ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. నీటి మత్తు సంకేతాలు, లక్షణాలు ఏమిటంటే వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, తలనొప్పి, నిద్రమత్తు, కండరాల బలహీనత, నొప్పి, తిమ్మిరి, గందరగోళం, చిరాకు, మైకములతో సహా మానసిక స్థితిలో మార్పులు, చేతులు, పాదాలు, బొడ్డులలో తీవ్రమైన వాపు. ఎక్కువ నీరు తాగుతున్నారో లేదో తెలుసుకోవడం అంత సులభం కాదు. అయితే విసర్జించే మూత్రం రంగు మీ ఆరోగ్యం గురించి అనేక విషయాలను చెబుతుంది. శరీరం హైడ్రేట్ కాకపోతే మూత్రం లేత పసుపు రంగు లేదా నిమ్మరసం వంటి లేత పసుపు రంగులో ఉంటుంది. మూత్ర విసర్జన రంగు లేకుండా లేదా స్పష్టంగా ఉంటే చాలా నీరు తాగవచ్చు. మూత్రం రంగు లేకుండా స్పష్టంగా ఉంటే ఇక నీరు తాగడం ఆపమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఎంత నీరు ఓవర్ హైడ్రేట్కు దారితీస్తుంది అంటే, ఓవర్ హైడ్రేట్కు దారితీసే పరిస్థితులు నీటి పరిణామంపై ఆధారపడి ఉంటుంది. వైద్యుల ప్రకారం శరీరంలో ఎక్కువ నీరు ఉంది అని తెలుసుకోవడానికి శరీరం నీటిని ఎలా ఉపయోగిస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. మూత్ర విసర్జన ద్వారా శరీరం నుంచి అదనపు నీరు తొలగుతుంది. ఒక రోజులో చేసే మూత్ర విసర్జన దాదాపు 1 నుండి 2 లీటర్లకు సమానం. కొంతమందిలో 1 గంట లేదా 2 గంటల పాటు 3 నుండి 4 లీటర్లు తాగిన తరువాత నీటి మత్తు లక్షణాలు ఎక్కువవుతాయి. కనుక ఓవర్ హైడ్రేషన్ నివారణలో కొన్ని లక్షణాలు గుర్తిస్తే అవి సహాయపడవచ్చు. దాహం తీర్చిన తరువాత నీరు తాగడం ఆపాలి.
ఎక్కువ నీరుని బలవంతంగా తాగవద్దు. వికారం, ఉబ్బరం లేదా తలనొప్పి అనిపిస్తే నీరు తాగడం ఆపవద్దు. నీటి మత్తుకు ఎలా చికిత్స చేస్తారంటే, నీటి మత్తును నివారించేందుకు కొన్ని మార్గాలు: ఎక్కువ నీటి తాగడం ఆపేయడం లేదా నీటిని పరిమితంగా తాగడం. నీటి మత్తుకు తగిన చికిత్స అందించాలి. నీటి మత్తుకు గల కారణాలను బట్టి వైద్యులు శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళే విధంగా మూత్ర విసర్జనకు మందులు ఇవ్వడం లేదా IV ద్రవాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.